ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్టీ ఆదేశాల ప్రకారము హరిహర వీరమల్లు ఈ మూవీ ఒక ప్రెస్టీజియస్గా నిన్న ఈవెంట్లో చెప్పడం చాలా. హరిహర వీరమల్లు అంటే ఒక చరిత్ర కనుక దానికి సంబంధించి ఆయనే చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు మన మీడియా ద్వారానే చెప్పారు. ఛత్రపతి శివాజీ తర్వాత కొన్ని ముస్లిమ్స్ రాజులు రావడం, చరిత్రను పాడు చేస్తుంటే ఏ విధంగా తర్వాత కాపాడారు తర్వాత వారసత్వం, శివాజీ వారసత్వం అనేది తెలియజేశారు. కనుక ఈ కాన్సెప్ట్ అనేది మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లుని మనం జైన సైనికులు అందరూ కూడా అతి పేదవాడు ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆబాధ్యంతో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయలేదు. అందరూ కూడా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి ప్రతి దాంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అంటే ఫైట్స్, ప్రేమ అంటే ప్రేమ, ఇటువంటి ప్రతి దాంట్లో దేనికి జీవించే విధానం. అదేవిధంగా మనం చూసాము కోర్టుకు వకీల్ సాబ్ మూవీ అంటే చిన్న విషయం కాదు, డబ్బుల కోసం తీసిన మూవీ కాదు. అటువంటి ఒక మెసేజ్ ఉండే మూవీలాగా ఈ హరిహర వీరమల్లు రేపు మామూలుగా బెనిఫిట్ షో 23 నైటు బెనిఫిట్ షో ఉంటుంది. అదేవిధంగా 24న రిలీజ్ ఉంటుంది. దానికి సంబంధించి కార్యకర్తలందరూ కూడా ఈరోజు